అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఊరుపట్ల గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా గ్రామంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ సమీపంలో ఇరు పార్టీల నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో గుంపుగా చేరడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మధ్య తలెత్తిన మాటల యుద్దం గ్రామం మొత్తానికి హిటెక్కించింది. మద్దతుదారుల సమక్షంలో ఇరువురు నేతలు కఠిన వాగ్వాదానికి దిగడంతో కార్యకర్తల మధ్య తోపులాటకు దారితీసింది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా నల్గొండ ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వందన, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్ల మాత్రం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించి చిట్యాల మండలంలోని ఉరుమట్ల గ్రామంలో నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, అటు డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంతగా కూడా అక్కడ పరిస్థితి నెలకొనడంతో పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి అక్కడి నుంచి వారిని బయటికి పంపించడం జరిగింది. అయితే మొదట కంచర్ల భూపాల్ రెడ్డికి సంబంధించి సొంత గ్రామం ఉర్మడ్ల అయినప్పటికీ ఆయన ఎమ్మెల్యేగా నల్గొండ నుంచి పోటీ చేయడం, ఆయన ఓటు కూడా నల్గొండ మున్సిపాలిటీలో ఉండడంతో ఆయన సొంత గ్రామంలో ఈ రోజు సర్పంచ్ ఎలక్షన్ పోలింగ్ జరుగుతున్న సందర్భంగా అక్కడికి వెళ్లడం జరిగింది. కానీ అక్కడ అదే గ్రామానికి సంబంధించినటువంటి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అక్కడే ఉండడం జరిగింది. అయితే కంచర్ల భూపాల్ రెడ్డి అక్కడికి రావడం, పోలింగ్ బూత్ వద్దకు వెళ్లిన సంఘటనకు సంబంధించి ఆయన వచ్చే విధానాన్ని గుత్తా అమిత్ రెడ్డి మాత్రం వ్యతిరేకించడం జరిగింది. ఇక్కడ ఓటు లేని వ్యక్తి ఎలా మాట్లాడతాడంటూ కూడా వారు గుత్తా అమిత్ ఆబ్జెక్షన్ చెప్పడంతో ఇద్దరి మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగింది. దీంతో అటువైపు అమిత్ రెడ్డి వైపు ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, ఇటు కంచర్ల భూపాల్ రెడ్డి వైపు ఉన్నటువంటి అనుచరుల మధ్య మాటల యుద్ధంతో పాటు తోపులాట కూడా కొనసాగడం జరిగింది. దీంతో పోలీసులు అక్కడి నుంచి వారిని బయటికి పంపించడం జరిగింది. మళ్ళీ కొద్దిసేపటికి అదే విధంగా కూడా పోలింగ్ బూత్ లోకి వెళ్లి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా పోలింగ్ బూత్ లోకి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారంటూ కూడా ఇటు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి గుత్తా అమిత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ఆబ్జెక్షన్ చెప్పడంతో కొంత మేర వారిని బయటికి పంపించడం జరిగింది. ఆ క్రమంలో రెండు వర్గాలకు సంబంధించి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే విధంగా కూడా తోపులాట చోటు చేసుకోవడంతో పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేసి అక్కడి నుంచి వారందరినీ కూడా బయటికి పంపించడం జరిగింది. దీంతో పాటు పోలీసులు ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం, ఉరుమడ్లలో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న సందర్భంగా కూడా పోలీస్ బలగాలను భారీగా అక్కడికి దింపడం జరిగింది. ప్రస్తుతం 1 గంట వరకు, ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ కొనసాగింది. పోలింగ్ మాత్రం పూర్తయింది. కొంతమంది ఓటేసేందుకు ఆ ఉరుమడ్లలో 2 గంటల సంఘటనలు జరగడంతో కొంతమంది ప్రస్తుతం ఓటేసేందుకు బారం తీరినట్టుగా కూడా తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో పూర్తి స్థాయిలో పోలింగ్ ముగిసే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి మళ్ళీ ఘర్షణలు జరిగే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి ఈ సర్పంచ్ ఎన్నికల వేళ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మధ్య మాత్రం స్వల్ప వివాదాన్ని భారీగా దాన్ని ఉద్రిక్తత వాతావరణానికి దారి తీయడం, ఒకరిపై ఒకరు మాటలతోటి తిట్టుకోవడంతో అక్కడ ఉన్నటువంటి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి అనుచరులు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నంలో పోలీసులు మాత్రం అడ్డుకున్నారని మాత్రం చెప్పొచ్చు. మొత్తానికి అయితే అంటే జానయ్య, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఘర్షణ సద్దుమణిగిందా? పోలీసులు ఏమైనా కేసులు నమోదు చేశారు? స్పందన, ప్రస్తుతం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అక్కడ కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో ఓటు వేసేందుకు కొంతమంది ఆలస్యంగా రావడం, 1 గంట లోపు పోలింగ్ బూత్ లోనే ఉండడంతో వారికి ఓటు వేసే అవకాశం కూడా కల్పించడం జరిగింది. మరోవైపు
2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో 2 సార్లు ఉద్రిక్తత వాతావరణం సాగడం అలాగే లాఠీ చార్జ్ జరగడంతో భారీగా పోలీసులను అక్కడికి రప్పించడం జరిగింది. ప్రస్తుతం పోలీస్ పహారాలో ఆ పోలింగ్ సంబంధించినటువంటి పోలింగ్ బూత్ ఉన్నది. తర్వాత 2 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది కాబట్టి ఎక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి ఈ సంఘటనలకు సంబంధించి మళ్లీ గొడవలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇరు వర్గాలను వేరువేరుగా దూరంగా పోలింగ్ బూత్ కు సంబంధించి 100 మీటర్ల దూరం కంటే ఇంకా అదనంగా కూడా కొంత దూరం పెడుతున్న సిచ్యువేషన్ ఉంది. 2 గంటలకు కౌంటింగ్ పోలీసులు అయితే పోలింగ్ బూత్ వద్ద మాత్రం భారీగా బందోబస్తు అయితే నిర్వహిస్తున్న సిచ్యువేషన్ ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ చరణ్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.